అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని నీ రాజ్యానికి స్వతంత్రులుగా చేసినందుకు నీ స్తోత్రాలు తండ్రి. బ్రతికి ఉన్న మేము మా మీద నీ పనుల యొక్క భారం ఉన్నదని ఎరిగి మా జీవితాంతం నీ కొరకు బ్రతికే గొప్ప వాక్యాన్ని దయచేయండి తండ్రి. ఈ సమయంలో నాకు ఇవ్వబడిన ఈ సమయంలో నీ మాటలు కొన్ని చెప్పవచ్చుండగా సమయోచిత జ్ఞానాన్ని, అలాగే వింటున్న వారికి వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయమని, నీ సంకల్పంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నీ ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎంపీటీహెచ్ సెకండ్ ఇయర్లోని ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వివరణ గురించి మనం నేర్చుకుంటున్నామండి. గత వారం మనము మొదటి సంఘం అయిన ఎఫెసు సంఘం గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు రెండవ సంఘం అయిన స్మరణ సంఘం గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల వివరణ మనం నేర్చుకుంటున్నాము. మరి మామూలుగా లాస్ట్ టైం మనము ఎఫెసు సంఘం గురించి నేర్చుకున్నాము. ఈరోజు స్మరణ సంఘం గురించి, రెండవ సంఘం అయిన స్మరణ సంఘం గురించి నేర్చుకున్నాం. ప్రియమైన వాక్యం ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాల వివరణ కేవలం ఆ 7 సంఘాలకు మాత్రమే సంబంధించింది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా ఆదర్శం లేదా ఉపయోగపడే సంగతులని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. ఇంకా మనం పాఠంలోకి వెళ్తే స్మరణ సంఘం గురించిన వివరణ. ఈ స్మరణ అనే పట్టణం ప్రస్తుతం టర్కీ దేశంలోని ఇజ్మాయిల్ గా పిలువబడుతుంది. అంటే టర్కీ దేశంలో ఇజ్మాయిల్ అనే ఒక పట్టణం ఉంది. దాన్ని ప్రాచీన కాలంలో స్మరణగా పిలిచారు. ఈ స్మరణ గురించిన వివరణ మనకి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి ఉంటుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘదూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా, ఇక్కడ స్మరణలో ఉన్న సంఘానికి మొదటి వాడు కడపటి వాడై ఉండి అని యేసుక్రీస్తు వారు తాను పరిచయం చేసుకుంటున్నాడు. మొదటి వాడు కడపటి వాడు ఎవరండి? యేసుక్రీస్తు వారు మొదటి వాడు, కడపటి వాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయన స్మరణ సంఘానికి పరిచయం చేసుకుంటూ మొదటి వాడిని, కడపటి వాడిని, అలాగే మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతి లేవనగా, యేసుక్రీస్తు వారి స్మరణ సంఘానికి తాను పరిచయం చేసుకుంటూ ఏం చెబుతున్నాడంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇక్కడ స్మరణ సంఘం గురించి ఏం చెబుతున్నాడంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఇక్కడ ఈ సంఘం గురించి కనుక మనం ఆలోచించగలిగితే, నీ శ్రమ, నీ దరిద్రాన్ని నేను ఎరుగుతాను అంటే ఈ సంఘం ఎంత హీన స్థితిలో, అంటే ఎంత దరిద్రతను అనుభవిస్తుందో ఈ వచ్చిన చరిత్ర మనకి అర్థం అవ్వాలి. పిల్లల దరిద్రుడు అని మనం ఎప్పుడు అంటాము? దరిద్రులు అంటే ఏ స్థితిలో ఉంటే వాళ్ళని మనం అంటాము? ఎంతో హీన స్థితిలో ఉంటే వాళ్ళని మనము దరిద్రులు అంటాము. బైబిల్లో ఒక దరిద్రుడు ఉన్నాడు. ఎవరైనా? లాజరు గారు. ఆ లాజరు గారు ఎటువంటి స్థితిలో ఉండి ఆయన పిలువబడ్డాడు? కురుపులతో నిండిన వాడై దరిద్రుడిగా పిలువబడ్డాడు. అంటే ఎటువంటి హీన స్థితిలో ఉండి దరిద్రుడిగా పిలువబడ్డాడు లాజరు గారు. అటువంటి దరిద్రత పేరుని దేవుడు ఈ స్మరణ సంఘాన్ని ఏమంటాడంటే, నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుతానంటే నువ్వు దరిద్ర స్థితిలో ఉన్నావు, నువ్వు హీన స్థితిలో ఉన్నావు. అంటే ఈ సంఘము దేవుని యొక్క పనుల్లో, అంటే దేవునికి సంబంధించిన క్రియలు చేయడంలో కానియచ్చు, దేవుని యొక్క పనులు చేసే విషయంలో కానియచ్చు, ఏమో అనుభవించిందంటే, ఏ స్థితిలో ఉందంటే కష్టాలు అనుభవించిన స్థితిలో ఉంది. అంటే దరిద్రాన్ని అనుభవించే స్థితిలో ఉండింది. అయినా కూడా దేవుడేం చెబుతున్నాడంటే, నీవు ధనవంతుడవే అన్నాడు. ఈ సంఘము శ్రమను అనుభవించిన, దరిద్రాన్ని అనుభవించినా కూడా నువ్వు ధనవంతుడుగా అంటాడు. పిల్లల ఈ లోకంలో ఎవరైనా కూడా దరిద్రులని ధనవంతులని అంటారా? ఉదాహరణకి మనమే ఉన్నామండి, మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు ఉంటారు, లేదా రోడ్డు మీద తినడానికి కూడా లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం ఎప్పుడైనా మనకంటే వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉండాలని అనుకుంటామా? అనుకోము. మనకంటే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉండాలనుకుంటాం. కానీ ఈ సంఘము దరిద్రతలో ఉన్నా కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు ధనవంతుడు అని చెబుతున్నాడు. ఎలా దరిద్రత ఉంది ఈ సంఘం? ఈ దరిద్రత ఈ సంఘం ఎలా అనుభవించిందంటే, దేవుని క్రియలకు సంబంధించిన, అంటే దేవుని విషయాలలో దరిద్రతను అనుభవించింది. దేవుని కోసం దరిద్రతను అనుభవించడానికి ఎవరైనా సిద్ధపడతారా? నిజానికి ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుంటే ధనం వచ్చిందని నమ్ముకుంటారు. దేవుడిని నమ్ముకుంటే ధనవంతులు అవుతామని
కష్టాలను నమ్ముకుంటారు కానీ దేవుణ్ణి నమ్ముకున్నందుకు మాకు దరిద్రత రావాలి, దేవుణ్ణి నమ్మినందుకు మేము శ్రమ అనుభవించాలని ఎవరైనా అనుకుంటారా? కానీ ఈ సంఘం అలా అనుకోలేదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవ సంఘం కాబట్టి క్రైస్తవంలో శ్రమలు ఉంటాయని, దరిద్రత ఉంది, కష్టాలు ఉంటాయని తెలుసుకున్న సంఘం కాబట్టి ఈ సంఘం శ్రమను అనుభవించింది, దరిద్రతను అనుభవించింది. ఇన్ని అనుభవించినా కూడా ఈ సంఘాన్ని దేవుడు ఏమన్నాడంటే దరిద్రతలో ఉన్నావు అని నువ్వు దరిద్రతను అనుభవించావు, అలా దరిద్రత అనుభవించినా సరే నువ్వు ధనవంతురాలుగా ఉన్నావని దేవుడు ఈ సంఘాన్ని పొగిడాడు. ఎందుకంటే ప్రియులారా, క్రైస్తవులకు వచ్చిన మనందరము కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. క్రీస్తుని ధరించుకున్న మనము, క్రీస్తు పేరు చెప్పుకుంటున్న వ్రతము మనము క్రీస్తు ఎలా ఉన్నాడో కూడా మనకి మాదిరి అవసరం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయన. యేసుక్రీస్తు వారికి ఏమి తక్కువ అంటే చెప్పండి, యేసుక్రీస్తు వారు ఈ ముల్లోకాలను కలిగించిన మహానుభావుడు. యేసుక్రీస్తు వారు లేనిదే ఈ సృష్టి కలగలేదు. ఇప్పుడు తిరుగుతున్న ఈ ప్రపంచం కానియొచ్చు, సృష్టింపబడిన సృష్టి కానియొచ్చు, ఇవన్నీ కూడా ఎవరి మూలంగా కలిగినాయి? యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. అంటే ముల్లోకాల అధిపతి యేసుక్రీస్తు వారు. అటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఏమనుభవించారు? ఎవరి కోసం దరిద్రత అనుభవించారు? మన కోసం దరిద్రత అనుభవించాడు. మన కోసం ఆయన ధనవంతుడయ్యింది కూడా ఏమనుభవించాడు? దరిద్రుడయ్యాడు. అంటే ఎవరి కోసం అనుభవించాడు? పాపాల్లో నిండుకున్న మన కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏమనుభవించాడంటే దరిద్రతను అనుభవించాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి కనీసం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. కానీ క్రీస్తుని ధరించుకున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్రైస్తవులు, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు అందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారంటే ఇల్లులు సంపాదించుకోవడానికి, స్థలాలు సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ధనాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు. కానీ క్రీస్తుని కలిగిన మనము, మన కోసం క్రీస్తు దరిద్రుడయ్యాడు, మనం కూడా క్రీస్తు నిమిత్తం దరిద్రతను అనుభవించాలని ఏ ఒక్కరు ఆలోచిస్తున్నారు? ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి ఆలోచించండి. ఈ సంఘం, ఈ స్ఫురణ సంఘం మనకి నేర్పించే ఈ పాఠం ఏంటంటే, ఒకటి శ్రమలలో ఉన్నా కానీ, దరిద్రతలో ఉన్నా కానీ ధనవంతురాలైంది. ఇందుకు ఈ సంఘం దరిద్రతలో ఉంది, కానీ ఎలా ధనవంతురాలు? ఇప్పుడు నువ్వు శ్రమను అనుభవించావు, కష్టాన్ని అనుభవించావు, దరిద్రతను అనుభవించావు. ఇంతకీ నువ్వు ఎలా ధనవంతురాలు అయ్యావు అంటే ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి రాజ్యములకు వారసులుగా ఉండటం దేవుడు ఏర్పరచుకోనలేదా? అంటే ఈ లోకంలో విశ్వాసం దరిద్రులైన, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు ఎలా ఉన్నారు? భాగ్యవంతులుగా ఉన్నారు. అంటే ఈ లోకంలో దరిద్రత అనుభవిస్తే వాళ్ళు దేవుడు ఎలా సంబోధిస్తున్నాడు వాళ్ళనంటే భాగ్యవంతులుగా సంబోధిస్తున్నాడు. అంటే మీరు ధనవంతులు అని అంటున్నారు. ఏ విషయంలో మీరు ధనవంతులు? విశ్వాస విషయంలో మీరు ధనవంతులు. ప్రియులారా, ఇప్పుడున్న క్రైస్తవులందరికీ కూడా విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం ఉంది? క్రీస్తుని నమ్ముకుంటే మనకు ధనం వచ్చింది, క్రీస్తుని నమ్ముకుంటే మనకు కష్టాలు పోతాయి, క్రీస్తుని నమ్ముకుంటే మనకు శ్రమలు పోతాయి, మనకున్న కష్టాలన్నీ పోయి డబ్బు వచ్చిందని ఆ విశ్వాసంతో ఉండి క్రైస్తవులు అందరూ కూడా ప్రార్థనకు వెళ్తున్నారు. కానీ క్రీస్తుని నమ్ముకున్న మనకి ఈ లోకం యోగ్యం కాదు. ఈ లోకంలో మనం ఎప్పుడైతే దరిద్రతను అనుభవిస్తామో అప్పుడు మాత్రమే మనము దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా ఉంటాము. భాగ్యవంతులు అంటే ఎవరు? ధనవంతులు. ఈ సంఘం ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలో అక్కడ కూర్చుకుంది. దేవుడు ఏం చెప్పారు? మీ ధనాన్ని ఎక్కడ కూర్చుకోమన్నాడు? మత్తయి సువార్తలో పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అని అన్నాడు. అంటే ఈ సంఘం ఎక్కడ తమ ధనాన్ని కూర్చుకుందంటే పరలోకంలో కూర్చుకుంది. పరలోకంలో తమ కొరకు ధనాన్ని దాచుకుంది ఈ సంఘం. భూమి మీద ఈ సంఘం ఎప్పుడు కూడా ఈ భూమి మీద యొక్క ధనం కోసం, ఈ భూమి మీద ఉన్న డబ్బు కోసం ఎప్పుడు కూడా ఈ సంఘం ఆలోచించలేదు. ఈ భూమి మీద ఈ బ్రతుకు చిన్న బ్రతుకు,
ఈ బ్రతికి ఉండేది 60 సంవత్సరాలు మాత్రమే. ఇది అశాశ్వతమైన జీవితం అని ఈ సంఘం తెలుసుకుంది కాబట్టి ఈ లోకంలో దేవుని కోసం దరిద్రతను అనుభవించడానికి కూడా ఈ సంఘం సిద్ధపడింది. అలాగే ఈ లోకంలో దరిద్రతను అనుభవించింది కాబట్టి దేవుని దృష్టిలో ఈ సంఘం ఎలా ఉందంటే భాగ్యవంతులుగా ఉంది. తన కొరకు పరలోకంలో ధనాన్ని కూర్చుకుంది. ఇప్పుడున్న మనం ఎలా చేస్తాము? దేవుడు చెప్పాడు పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అని చెబితే మనం మాత్రం ఏం చేస్తాము? ఈ భూమి మీద ఉన్న బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వేరే ప్రయాసాలు పడతా ఉంటాము. బ్యాంకులో అకౌంట్ ఉండాలి, అకౌంట్లో డబ్బులు ఉండాలి, ఆ డబ్బులు డబల్ అవ్వాలి ప్రతి మనిషి ఆలోచిస్తాడు. కానీ ఈ జీవితం నిత్యమైనది కాదు. మనకంటూ పరలోకంలో శాశ్వతమైన జీవితం ఉంది. ఆ శాశ్వతమైన జీవితంలో ఆ శాశ్వతమైన జీవితం కోసం మనము డబ్బులు సమకూర్చుకోవాలని ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే అపవాది వారు తమ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. అంటే ప్రతి ఒక్క మనిషి అలానే ఉన్నాడు. దేవుడు పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి అన్నాడంటే ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి మాట నిజమే. పరలోకంలో మీరు ఎందుకు ధనాన్ని కూర్చుకోవాలనుకున్నాడు? ఉదాహరణకి భూమి మీద మనం ఉన్నామండి. మనం కనుక మన దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకుందాం. మనం ఏం చేస్తాం? వెళ్ళి బ్యాంకులో దాచుకుంటాం. బ్యాంకులో మనం ఎందుకు డబ్బులు దాచుకుంటాము? ఎవరైనా అడిగేవాళ్ళకో ఎందుకు బ్రదర్ మీరు డబ్బులు దాచుకుంటున్నారని అనుకో, ఫ్యూచర్ ప్లాన్స్ కోసం బ్రదర్ అని చెప్తాడు. అంటే ఏంటి? భవిష్యత్తు కోసం అని చెప్తాడు. ఈ భూమి మీద ఒక మనిషికి 30 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి 60 సంవత్సరాలు వచ్చేదాకా బ్యాంకులో డబ్బులు దాచుకొని భవిష్యత్తు కొరకు, పిల్లల కొరకు అని ఎన్నో ఆలోచనలు కలిగి డబ్బులు బ్యాంకులో కూర్చుకుంటారు. కానీ చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది, చనిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితం ఉందని మనిషి ఆలోచించలేక పరలోకంలో అసలైన బ్యాంకులో డబ్బులు దాచుకోవడం మానేశాడు. మానేసి కనీసం పరలోకం అనే అకౌంట్ లో మనిషి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఈ లోకంలో బ్యాంకులో నీకు కనుక మినిమం బ్యాలెన్స్ లేదనుకోండి ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు. నువ్వు అకౌంట్ ఉండిద్ది, అకౌంట్ ఉండి నువ్వు కనుక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదనుకో అకౌంట్ లో ఏం చేస్తాడు? బ్యాంక్ వాడు మైనస్ బ్యాలెన్స్ వేస్తారు. పరలోకంలో కూడా మనకు కూడా బాప్టిజం పొందిన మనకు కూడా పరలోకంలో అకౌంట్ ఉంది. అలా అకౌంట్ ఉన్న మనము ఆ పరలోకంలో ధనాన్ని ఎలా దాచగలుగుతున్నాము? ఒకసారి ఆలోచించండి. మనం ఏమైనా దాచగలుగుతున్నామా? ఒకవేళ దేవుడు మన అకౌంట్ చెక్ చేసినప్పుడు, పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసినప్పుడు మనకంటూ మినిమం బ్యాలెన్స్ ఉందా లేదా అనేది మన ఆత్మ విమర్శ మనం ఒకసారి చేసుకోండి. కానీ స్మరణ సంఘం మాత్రం ఏం చేసిందంటే పరలోకంలో తమకు ధనాన్ని కూర్చుకుంది. ఎలా ధనాన్ని కూర్చుకుంది? ఈ లోకంలో దరిద్రాన్ని అనుభవించి తమ కొరకు ధనాన్ని కూర్చుకుంది. అందుకని దేవుడు ఏమన్నాడు? నువ్వు విశ్వాస విషయంలో భాగ్యవంతురాలి, నువ్వు లోక విషయంలో దరిద్రురాలి కావచ్చు, కానీ నా విషయంలో మాత్రం నీవు ధనవంతుడవే అని చెప్పాడు దేవుడు. ఆ తర్వాత ప్రియుల క్రైస్తవులకు వచ్చిన మనందరికీ కూడా కష్టాలు, శ్రమలు ఉంటాయి. ఈ స్మరణ సంఘంలో కూడా దేవుడు ముందుగానే ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను ఒక నిమిషం 10వ వచనం కాను సార్. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఒకసారి 9వ విషయాలని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చివరి భాగంలో ఉంటుంది చూడండి. యూదులు కాక, అక్కడి నుండి చదవండి ఒకసారి. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇక్కడ దేవుడు స్మరణ సంఘానికి ఏం చెబుతున్నాడంటే నువ్వు భయపడమాక, యూదులు కాక, యూదుల వల్ల నీకు వచ్చే శ్రమలను చూసి నువ్వు భయపడద్దు. నువ్వు భయపడద్దని ఎందుకు చెబుతాడంటే ముందుగానే క్రైస్తవ్యంలోకి వస్తే, అంటే క్రీస్తును నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడికి శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి అని ప్రతి ఒక్కళ్ళు కూడా మైండ్ లో పెట్టుకోవాలి. తమ మనసులో మీరు నిర్ణయించుకోండి. క్రైస్తవంలోనికి వచ్చాము అంటే దేవుని వల్ల మనకేదో మేలు జరిగిద్దని, దేవుని వల్ల మనకేదో సమస్యలు తీరతాయి అని ఏ మనిషి కూడా ఆలోచించకూడదు. క్రైస్తవంలోనికి వచ్చామంటే ఒక పోరాటంలోకి వచ్చామని ప్రతి మనిషి ఆలోచించాలి. క్రైస్తవంలోకి రావడం అంటే ఏంటి? ఒక పోరాటంలోకి, నువ్వు పోరాడడానికి ఒక క్రైస్తవుడుగా వచ్చావు. అలా వచ్చిన ఈ స్మరణ సంఘానికి దేవుడు ఏం చెబుతున్నాడంటే యూదులు కాక, యూదులు మనం చెప్పుకునే వారి వల్ల కలుగు మాటలకి నీవు భయపడద్దు. అంటే ఏంటి? నీకు క్రైస్తవంలోకి వచ్చిన నీకు శ్రమలు అనేవి ఉంటాయి. వాళ్ళు నిన్ను దూషిస్తారు, నిన్ను అంటారు, నిన్ను తిడతారు, నిన్ను కొడతారు. నువ్వు తప్పు చేయకపోయినా సరే నీ మీద నిందలు వేస్తా ఉంటారు. అలా నిందలు వేసినప్పుడు నువ్వేం చేయొద్దు? భయపడద్దు. అంటే దేవుడే ఏం చెప్తున్నాడంటే ఒక హామీ అనేది ఇస్తున్నాడు. నువ్వు భయపడ, మాకు నేనున్నాను అని. పిల్లల ఉదాహరణకి మన చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి. మన పిల్లలు ఒంటరిగా వెళ్తున్నాం అనుకోండి. చిన్నపిల్లలు కనుక మన చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలు మన చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు ఒకసారి మన చేయి వదిలేసాం అనుకో, పిల్లలు భయపడతారు. భయపడినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? నేనున్నానులే కదా, నువ్వు భయపడి మాకు, నేనున్నాను
దేవుడు కూడా క్రైస్తవులకి ఒక భరోసా లాంటిది ఇస్తున్నాడు. అంటే క్రైస్తవులు యూదులు కాకుండా వారి వలన వచ్చే శ్రమలకి కానీ వారి వలన వచ్చే నిందలకి కానీ నువ్వు భయపడద్దు, నేనున్నాను అని చెబుతున్నాడు. అలాగే 10వ వచనంలో చూడండి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. పిల్లలు దేవుడు ఇక్కడ ఒక హెచ్చరికను కూడా స్మరణ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమంటే అపవాది మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు, అపవాది మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు అని దేవుడు ముందుగానే చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే కొన్నిసార్లు క్రైస్తవంలోకి వచ్చిన మనందరికీ కూడా కావాలనే శోధనలు, కావాలనే శ్రమలు కూడా వస్తాయి. ఎందుకు వస్తాయంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసమే నీకు శోధనలు అనేవి వస్తూ ఉంటాయి, పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి మన యోబు గారి సంగతి కనుక ఆలోచించగలిగితే యోబు గారు ఎంత భక్తుడో మనకి ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, ఆయన ఎంత మంచి భక్తుడో అక్కడ రాయబడింది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ నీతిని 1వ వచనం చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, ఊరు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ యోబు గారు ఎంత భక్తుడు అంటే అతడు నీతిని అనుసరించాడు, యథార్థతను అనుసరించాడు, అలాగే దేవుని అందరి భయభక్తులు. అంటే యోబు గారికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూడండి. నీతి ఉంది, యథార్థత ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే చెడుతనాన్ని కూడా విసర్జించిన వాడు. కానీ అలాంటి యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయో మనకి తెలియంది కాదు. ఆయనకున్న ఆస్తి మొత్తం పోయిద్ది, ఆయనకున్న అంతస్తులు మొత్తం పోతాయి, ఆయనకున్న పిల్లలు చనిపోతారు, అంటే ఆయనకున్న ఐశ్వర్యం మొత్తం పోయిద్ది. ఎందుకు పోయిద్ది? యోబు ఏమన్నా పాపం చేశాడా? ఒకసారి ఆలోచించండి. యోబు ఏమన్నా పాపం చేశాడా? దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు యోబుకి. ఏమని? నువ్వు చెడుతనాన్ని విసర్జించి నా యందు భయభక్తులు కలిగి ఉన్నావని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే ఒక భక్తుడికి దేవుడే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మరి యోబుకి ఎందుకు ఇంత కష్టాలు వచ్చినాయి అంటే దానికి ఆన్సర్ ఒకసారి 8వ వచనంలో ఉంది చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వాడంటే ఎవడను లేడు. అంటే కొన్నిసార్లు దేవుడే అపవాదికి ఏమిస్తాడు? అవకాశం ఇస్తాడు. ఏమని అంటే తన భక్తులు పాపం చేశారని కాదు, తన భక్తుల యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి ప్రకటించడం కోసం, తన భక్తుల యొక్క విశ్వాసాన్ని ఈ లోకంలో చాట చెప్పడం కోసం, వీళ్ళు నా పిల్లలు అని దేవుడు చెప్పుకోవడం కోసం దేవుడే అపవాది చేత కొన్నిసార్లు మనకి శోధనలు అనేవి రప్పిస్తూ ఉంటాడు. అలాగే యోబు గారు ఎంత నీతిమంతుడైనా కూడా దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఒకసారి మన భక్తుడు ఉన్నాడు యోబు గురించి ఒకసారి ఆలోచించు, ఆయన చూసావా ఎలా ఉన్నావు అంటే అప్పుడు అపవాది ఏమనిద్ది? ఊరకే నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాను అనుకున్నావా? నువ్వెంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు, నువ్వెంత ఆస్తిని ఇచ్చావు, అంతస్తుని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు కాబట్టి నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్కసారి అవన్నీ తీయి, అప్పుడు ఆ యోగ సంగతి చూస్తానంటే దేవుడు ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు. సరే ఇల్లు ఒకసారి చూద్దామని అపవాదికి ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు. అలా పర్మిషన్ ఇచ్చినప్పుడు అపవాది వచ్చి యోగు యొక్క ఆస్తి మొత్తం పోయిద్ది. ఏమంటే యోగు యొక్క ఆస్తి పోయిద్ది, అంతస్తు పోయిద్ది, ఆఖరికి పిల్లలు కూడా చనిపోతారు. ఆఖరికి ఎటువంటి పరిస్థితికి యోగు గారు వెళ్ళిపోతారంటే కురుపులు, అంటే శరీరానికి కురుపులు వచ్చే స్థితికి యోగు గారు వెళ్తారు. అలా వెళ్ళినా కూడా యోగు గారు చివరికి దేవుడు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా అన్నాడు. అంటే ఏంటి? దేవుడు పెట్టిన శోధనలో యోగు గారు గెలిచాడు. ఇప్పుడు యోబు గారు గెలిచారు. ఇప్పుడు మన పాత్ర ఒకసారి క్రైస్తవులైన మనందరం కూడా ఆలోచిద్దాం. మనకి కూడా అపవాది ద్వారా శోధనలు అనేవి వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి? మనకేదో ఆస్తి పోవటము, లేకపోతే అంతస్తులు పోవటము, లేకపోతే మనకి కీడు జరగటం ఇలా రాకపోవచ్చు. మన సొంత వారి వలన కూడా మనకి శోధనలు వస్తూ ఉంటాయి. అది ఒక భర్తే కానియచ్చు, ఒక భార్య కానియచ్చు, నీ పిల్లలే కానియచ్చు, నీ ఇంట్లో వాళ్ళే కానియచ్చు. వాళ్ళ ద్వారానే నీకు శ్రమలు వస్తాయి, వాళ్ళ ద్వారానే నీకు కష్టాలు వస్తాయి, వాళ్ళ ద్వారానే నీకు శోధనలు వస్తాయి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు శోధనలు వచ్చినా సరే ఈ సంఘానికి ఏం చెప్పాడు? నువ్వు భయపడొద్దు అని చెప్పాడు. ఎందుకు భయపడొద్దు అన్నాడంటే దేవుడు తోడుగా ఉంటానన్నాడు కాబట్టి భయపడొద్దు అన్నాడు. పిల్లల క్రైస్తవులకు వచ్చిన మనకి కూడా భర్త వలన శోధనలు రానియచ్చు, భార్య వలన శోధనలు రానియచ్చు, కుటుంబీకుల వలన శోధనలు రానియచ్చు. కానీ శోధన వచ్చినప్పుడు నిలబడిగే స్థాయి, నిలబడిగే సమర్థ నీకు ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు తోడుంటాడు. మీ హృదయంలో మీరు తలంచుకుంటే చాలు. క్రైస్తవులైన మీరు అందరూ కష్టాలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర
మీరందరూ అనుకోవాల్సిన అవసరం లేదు. నాకెందుకు ఇలా వచ్చినాయి, నాకే ఎందుకు ఇలా జరగాలని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. శోధనలోకి వచ్చిన మనందరికీ కూడా దేవుడు ఏం చెప్పాడంటే, భయపడమాకండి, నేను తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు. అంటే స్మరణ సంఘం ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఈ సంఘము ఎంత దేవుడి కొరకు శ్రమను అనుభవించింది, దరిద్రతను అనుభవించింది, ఈ లోకం విషయంలో దరిద్రాలు అయింది. అలాగే స్మరణ సంఘం అంటే అప్పుడున్న స్మరణ సంఘం, కానీ ఇప్పుడున్న మనం కూడా ఒక సంఘంగా మనము కూడా క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవించాలి, దరిద్రం అనుభవించాలి. పరలోకంలో మన కొరకు ధనాన్ని కూర్చుకోవడానికి ప్రయాసపడాలి. ఈ భూమి మీద మనం ధనాన్ని కూర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయాస పడకూడదు. అలా ప్రయాస పడలేదు దానికే స్మరణ సంఘానికి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చివరి భాగంలో ఉంది చూడండి. మరణము వరకు 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు, 10 దినముల శ్రమ కలుగును. 10 దినముల శ్రమ అంటే 10 రోజులని కాదు అర్థం. అక్కడ మామూలుగా అక్కడ 10 దినములని కాలాన్ని రాయించాడు, కానీ కొద్ది కాలం మాత్రమే శ్రమ కలిగిద్ది. అంటే స్మరణ సంఘానికి దేవుడు చెబుతున్నాడు, కొద్ది కాలం నీకు అపవాది వలన శోధన కలిగిద్ది, కొద్ది కాలం నీకు శ్రమ కలిగిద్ది, కానీ నువ్వేం చెయ్యాలి, మరణం వరకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని అన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. పిల్లలు ఒక్కసారి క్రైస్తవులకు వచ్చిన మనము, ఒక్కసారి ఒక అడుగు వేసిన మనము మరలా వెనక్కి అడుగు వేయకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తమను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రియులారా, శోధనకి మనము నిలవాలి, శోధనకి మనము నిలబడాలి. ఎప్పుడైతే శోధన వచ్చిద్దో, శోధన వచ్చినప్పుడు నువ్వు వేసే అడుగే నీ యొక్క విశ్వాసం. పిల్లలు క్రైస్తవులకు వచ్చిన ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండిద్ది. చాలా మంది ఏంటంటే మాకు దేవుడు అంటే నమ్మకం ఉందంటారు, దేవుడు అంటే విశ్వాసం ఉందని అంటారు, కానీ ఎప్పుడైతే శోధన వచ్చిద్దో అప్పుడే తెలిసిద్ది నీది నిజమైన భక్త కాదా, నీది నిజమైన విశ్వాసమా కాదా, నీది నిజమైన నమ్మకమా కాదా అనేది ఆ శోధన వల్లనే నిరూపించబడింది. ఒకసారి 2వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. క్షమించండి, 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా, ఇక్కడ ఏం చెబుతారు, నశించిపోయే సువర్ణము ఏంటంట, అగ్ని చేత పరీక్షింపబడుతుందంట. నశించిపోయే సువర్ణం అంటే ఏంటి? సువర్ణం అనగా బంగారం, సువర్ణం అనగా బంగారం. నశించిపోయే బంగారం అంటే ఈ బంగారం నిజమైందా కాదా, ఒరిజినల్ కాదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, బంగారానికి అగ్ని పరీక్ష పెడతారు, అగ్నిలో కాలుస్తారు. అలా కాల్చినప్పుడు తెలిసిద్ది బంగారం అనేది ఒరిజినలా కాదా అనేది. అంటే ఈ భూమి మీద నశించిపోయే బంగారానికి అగ్ని పరీక్ష పెట్టినప్పుడు బంగారానికంటే అమూల్యమైనది, బంగారానికంటే గొప్పది ఏంటో తెలుసా, మన విశ్వాసమే. బంగారానికంటే అమూల్యమైన మన విశ్వాసం కూడా పరీక్షకు లోనవుతుంది, పరీక్షకు గురవుతుంది. ఆ పరీక్ష ఏంటో తెలుసా, అదే శోధన, అదే శ్రమ, అదే కష్టం. అంటే బంగారానికి మనం ఎట్లయితే అగ్ని కాలుస్తాం, బంగారాన్ని అగ్ని పెట్టి ఎలా అయితే కాలుస్తామో అలాగే మన జీవితంలో కూడా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా అగ్ని వంటి మహాశ్రమలు మనకి వస్తాయి. అగ్ని వంటి మహాశ్రమలు అంటే అంత గొప్ప శ్రమలు కూడా మనకి వస్తాయి. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా సరే మరణం వరకు నమ్మకముగా ఉంటేనే మనము జీవ కిరీటాన్ని పొందుకుంటాము. పిల్లలకు శోధన వచ్చిందని ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, భర్త వల్ల ఉంటాయి, భార్య వల్ల ఉంటాయి, పిల్లల వల్ల ఉంటాయి. కానీ అవన్నీ కూడా తట్టుకొని నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉంటేనే నీకు జీవ కిరీటం. అలా జీవ కిరీటం పొందుకోవాలంటే మన విశ్వాసం దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు మనల్ని శోధించినప్పుడు విశ్వాసం కలిగి ఉందా లేదా, దేవుడు పెట్టిన పరీక్షకి మన విశ్వాసం సరైనదా కాదా అని ప్రతి క్రైస్తవుడు ఆలోచించుకోవాలి. తర్వాత దేవుడు
ఈ స్మరణ సంఘానికి ఒక వాగ్దానాన్ని చేశాడు, జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. తర్వాత 11వ వచనం చూడండి, 11వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందరు. స్మరణ సంఘానికి దేవుడు రెండు వాగ్దానాలు ఇచ్చాడు. ఏంటి? ఫస్ట్ది జీవ కిరీటాన్ని ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత రెండవ మరణం వలన ఏ హాని చెందరు. రెండవ మరణం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రకం అంటే తీర్పులోనికి వెళ్ళడు. అంటే మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, రెండవ మరణం వలన నీకు ఏ హాని ఉండదు, నువ్వు ఎటువంటి హాని పొందవు అని దేవుడు స్మరణ సంఘానికి చెబుతున్నాడు. ఈ స్మరణ సంఘం ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మన విశ్వాసం దేవుడు పెట్టిన పరీక్షకి నిలబడిందా లేదా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ప్రియులారా, క్రైస్తవంలోనికి వచ్చామంటే ఒకటే నిర్ణయించుకొని రావాలి. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఈ కష్టాలు, శ్రమలు, బాధలు వీటన్నిటినీ మనము అనుభవిస్తే పరలోకం వెళ్తాము. ఒకసారి మొదటి శతాబ్దం క్రైస్తవ్యాన్ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడున్న భక్తులు ఎలా బ్రతికారు ఒక్కసారి ఆలోచించండి. అప్పుడున్న భక్తులు యాకోబు గారి గురించి ఆలోచించండి. ఆయన ఖడ్గంతో చంపించబడ్డాడు. ఒకసారి పౌలు గారిని గుర్తు తెచ్చుకోండి. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడు. ఒకవేళ క్రైస్తవంలోనికి వస్తే ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు అని అనుకుంటే మరి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి ఆ బాధలు ఎందుకు? ఒక్కసారైనా ఇప్పుడున్న క్రైస్తవులు ఆలోచిస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న క్రైస్తవులైనా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒకవేళ క్రైస్తవులోనికి వస్తే మాకు శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే మాకు కష్టాలన్నీ పోతాయి అని ఆలోచించే క్రైస్తవులైన మీరు ఒకసారి ఆలోచించండి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా బ్రతికారంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా బ్రతికారు? కష్టాలతోటి బ్రతికారు, దినము బాధపడుతూ బ్రతికారు. పౌలు గారే కనుక దేవుడిని నమ్ముకుంటే కష్టాలు పోతాయి అని అనుకుంటే 2వ కొరింథీ పత్రికలో ఉండిద్ది, ఆయన కష్టాలు చదువుకుంటే ఉండిద్ది. ఎన్ని శ్రమలు పడతాడు పౌలు గారు. సముద్రంలో ఓడ బద్దలైపోయిద్ది, యూదుల చేత దెబ్బలు తింటాడు, సముద్రాల్లో కష్టపడతాడు, తరచూ ఉపవాసాలతో ఉంటాడు, బాధలతో ఉంటాడు, కన్నీళ్లతో ఉంటాడు. క్రీస్తుని నమ్ముకున్న పౌలు గారికి ఒకవేళ క్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు లేకుండా అనుకుంటే మరి పౌలు గారు ఎందుకని కష్టాలు అనుభవించాడు? అలాగే విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చెప్పబడింది. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34వ వచనం, రంపములతో కోయబడి అది కూడా ఉంది. వాళ్ళ శ్రమలు ఉంటే రాళ్లతో కొట్ట 37వ వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి. చూసారా క్రైస్తవులు ఎలా అనుభవించారు? క్రైస్తవులు ఎటువంటి స్థితిలో ఉన్నారు? రాళ్లతో కొట్టబడ్డారు. పిల్లలు ఇప్పుడు మనం ఎవరైనా రాళ్లతో కొడుతున్నారా? రంపములతో కోయబడ్డారు. ఇప్పుడున్న క్రైస్తవ్యానికి ఎవరైనా రంపాలతో కోస్తున్నారా? అటువంటి పరిస్థితి వస్తే ఊరుకోరు. తర్వాత శోధింపబడి, తర్వాత ఖడ్గముతో కూడా చంపబడ్డారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎలా చంపబడ్డాడు? ఖడ్గముతో చంపబడ్డాడు. తర్వాత యాకోబు గారు ఎలా చంపబడ్డాడు? ఖడ్గముతో నరికించి వేయబడ్డాడు. అప్పుడున్న భక్తులు ఎలా బ్రతికారు? ఇంకోటి ఏంటంటే గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులు అయ్యారు. కానీ ఇటువంటి వారిని దేవుడు ఏమన్నాడంటే విశ్వాస వీరుల జాబితాలో చేర్చాడు. పిల్లలు ఇప్పుడు భూమి మీద ప్రతి ఒక్కరు కూడా గిన్నీస్ బుక్ లో ఎక్కాలని ప్రయాసపడుతూ ఉంటారు. వరల్డ్ రికార్డ్ అంటారు. గిన్నీస్ బుక్ అనేది వరల్డ్ బుక్ ఆఫ్ ద రికార్డ్, గిన్నీస్ బుక్ అంటారు. ఆ గిన్నీస్ బుక్ లో తమ పేరు ఎక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయాసాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మన పేరు ఎక్కించుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? క్రైస్తవులైన ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎవ్వరు ఆలోచించకుండా కూడా తమ కొరకు ఈ భూమి మీద ఏం సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారే కానీ దేవుడు క్రైస్తవ్యానికి అప్పగించిన బాధ్యత క్రైస్తవులైన వారే మర్చిపోయారు. కాబట్టి క్రైస్తవులైన మనము, ఈ సంఘంలోనికి వచ్చిన మనము కష్టాలకి, బాధలకి, శ్రమలకి భయపడకూడదు. శోధనలకి నిలవబడాలి. ఎటువంటి శోధనలు వస్తాయంటే అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడంటే ఎంత భయంకరమైన శ్రమలు వస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎటువంటి శ్రమలు వస్తాయో మీ కుటుంబంలో కూడా రావచ్చు. అవి ఎలాంటి కష్టాలైనా కానియచ్చు, ఎటువంటి అయినా కానియచ్చు. మీ మనసులో దేవుని మీద ఉన్న నమ్మకం, మీ మనసులో దేవుని అందరిలో ఉన్న విశ్వాసాన్ని బట్టే మీ యొక్క ప్రతిఫలం అనేది ఉండింది. కాబట్టి ప్రియులారా, ఈ స్మరణ సంఘం గురించి
నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ పూర్ణ సంఘం ప్రస్తుతం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే క్రీస్తు కొరకు మనము శ్రమను అనుభవించాలి, బాధను అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి. అలా ఈ లోకంలో అనుభవిస్తే మనం దేవుని దృష్టికి ఎలా ఉంటామంటే భాగ్యవంతులుగా ఉంటాం. ఆ తర్వాత రెండో సంగతి ఈ స్మరణ సంఘం మనకేం నేర్పిస్తుందంటే క్రైస్తవులకు వచ్చినందుకు కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అలా వచ్చినంత మాత్రాన మనము వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేసామా మనకి జీవ కిరీటం అనేది ఉండదు. కానీ శోధనకి దానికి నిలిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమలలో దేవుడు ఖచ్చితంగా తోడై ఉంటాడు. ప్రియుల మీ అందరూ నాకు కష్టం వచ్చినాయి కాబట్టి దేవుడు నన్ను వదిలేసాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని ఎవ్వరు అనుకోకూడదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాకపోతే చూస్తూ ఉంటాడు శోధనకి నిలుస్తాడా లేదా, పరీక్షకు నిలుస్తాడా లేదా అని. యోగాన్ని కూడా దేవుడు చూశాడు. యోగాన్ని కూడా ఏం చూశాడు, నిలుస్తాడా లేదా అని. నిలిచాడు. యోగారు ఏం చేశాడు, ఆ శ్రమంలో నిలిచాడు. నిలిచినప్పుడు యోగానికి ముందు ఉన్న దానికంటే కూడా రెండింతలు ఎక్కువ ఆస్తి, ముందున్న దానికంటే కూడా రెండింతలు ఎక్కువ ఆస్తి యోగారు పొందుకున్నాడు. అలాగే మనం కూడా నిలబడాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మొదట నువ్వు నీ శ్రమకి నువ్వు నిలబడితే చాలు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరణం వరకు మనం నమ్మకంగా ఉంటేనే మనకి జీవ కిరీటం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్మరణ సంఘం మీద దేవుడు ఎటువంటి తప్పిదాన్ని మోపలేదు. ఎఫెసు సంఘం మీద దేవుడు ఏం చేశాడు, ఒక తప్పిదాన్ని మోపాడు. ఏమని మోపాడు, నీకు ప్రేమ లేదని మోపాడు. అంటే మొదట్లో నీకు ప్రేమ ఉంది కానీ ఇప్పుడు ముందు వచ్చేసరికి నీకు ప్రేమ లేదు అని ఎఫెసు సంఘం మీద ఒక నేరాన్ని దేవుడు మోపాడు, ఒక తప్పును మోపాడు. కానీ స్మరణ సంఘం మీద మాత్రం ఎటువంటి నేరాన్ని దేవుడు మోపలేదు, ఎటువంటి తప్పిదాన్ని కూడా మోపలేదు. ఎటువంటి తప్పిదాన్ని, ఎటువంటి నేరాన్ని దేవుడు మోపలేదు అంటే అప్పుడు అర్థం కావాలా, ఈ సంఘం యథార్థతతో ఉంది కాబట్టి దేవుడు వారిని పరీక్షించాడు. ఈ సంఘం యథార్థతతో ఉంది కాబట్టే వీరు కష్టాలకు లోనయ్యారు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు బాధ అనుభవించాలి. ఒకసారి చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమ పరచవలెను. అంటే ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాలి, బాధ అనుభవించాలి. ఎందుకు బాధ అనుభవించాలి, యేసుక్రీస్తు వారు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నంత ఆయన అంగీకరింపబడెను. అంటే క్రీస్తు ఎలా బ్రతికాడంటే శరీరంతో ఉన్నప్పుడు కష్టాలతో బ్రతికాడు, శ్రమలతో బ్రతికాడు, కన్నీళ్లతో బ్రతికాడు, భయభక్తులతో బ్రతికాడు. ఆ క్రీస్తుని ధరించుకున్న మనము, క్రైస్తవులైన మనము కూడా ఆ పేర్లు బట్టి ఏం అనుభవించాలి, బాధ అనుభవించాలి. ఆ బాధ అనుభవించినప్పుడు మనం ఏమనుకోవాలి, అబ్బా క్రైస్తవులైనందుకు నాకేంటి ఈ బాధలని నువ్వేం చేయాలి, సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. అంటే ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. కాబట్టి క్రైస్తవులకు వచ్చిన మనందరికీ కూడా బాధలు ఉంటాయని మీరు ఒక్కరు తెలుసుకొని మీ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకుంటూ మరణం వరకు నమ్మకంగా ఉండాలని నేను కోరుకుంటూ, దేవుడు స్మరణ సంఘం మీద ఎటువంటి తప్పిదాన్ని మోపలేదు. అలాగే దేవుడు చివరిలో మన మీద కూడా ఎటువంటి తప్పిదాన్ని మోపకుండా దేవుడు యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు మనం యేసుక్రీస్తు వారికి చెప్పాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని ధైర్యంగా చెప్పగలిగే వారిగా మనందరం నిలవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా వందనాలు. సమయంలో మనం